నెలన్నర రోజులు ప్రచారం 3 పార్టీలు మునుంబెట్టి తిరుగుడు పడనోల నరుసుకునుడు హామీలిచ్చుడు గడప గడపకొచ్చుడు గద్వ పట్టుకొని బతిన్లాడుడు కడుపుల తలకాయ పెట్టుడు ఇక కొందరు లీడర్లైతే ఇంటోల లెక్కనే అన్ని పనులల్లా హాసరైనరు ఇంకెంతసేపుల్లా ఇంకొన్ని గంటలల్లా ఓట్లు పడ్డాయంటే జూబ్లీహిల్స్ ఓటర్ దేవులు సుత అందరి లెక్కనే మామూలు పబ్లిక్ అవుతారు మరి చూద్దాం పండ్రి ఓట్ల మిషన్లు సెంటర్లకు చేరినాయి బందోబస్తు పెరిగింది కొన్ని గంటలైతే ఏలికి ఇంకు రుద్దుడే పొద్దుగాల 7 గంటలకెళ్లి మాపటిలు 6 గంటల దానిక టైము జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లుంటే 407 పోలింగ్ సెంటర్లు పోటీలో 58 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెంటర్ లో 4 ఓట్ల మిషన్లు ఉంటాయి గట్లనే సతాయిస్తే ఎంబటే రిపేర్ చేస్తానికి మెకానిక్లు ఎక్స్ట్రా మిషన్లు తయారుంటాయి రేపు మార్నింగ్ 7 o'clock నుంచి 6 గంటల వరకు ఎలక్షన్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ కలెక్షన్ కూడా చేసుకుంటాం, రిసెప్షన్ చేసుకుంటాం. రేపు నైట్ లోంచి స్టోరేజ్ ఆఫ్ ఈవీఎంస్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇట్లా ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకొని పోవాలి. లోపలికి పోగానే ఏలికి ఇంకా అంటిస్తారు. అటెనక సాటుకు పోయి నచ్చిన గుర్తు మీద ఒత్తుతే అయిపోతుంది. ఇక ఎలక్షన్ డ్యూటీలో 3000 మంది, బందోబస్తులో 2000 మంది పోలీసులు, 65 ఏరియాలో 226 పోలింగ్ సెంటర్ల కాడ సెక్యూరిటీ ఇంకింత ఎక్కువ పెడతారు. గట్లనే గడబడ్లు అయ్యే డేంజర్ ఉంటదని ఏడేం నడుస్తుందో చూస్తానికి పోలింగ్ సెంటర్ల మీద డ్రోన్ కెమెరాలు తిప్పుతుండ్రు. ఫస్ట్ టైం డ్రోన్ లైవ్ ఫుటేజ్ కోసం ఇది డ్రోన్ పెట్టారు. ఎలక్షన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి, తర్వాత ఎలక్షన్స్ పర్సనల్స్కి, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా ఫిట్టింగ్ వస్తుంది. ఇక మాకే వేయాలంటే మాకే వేయాలని ఓట్ల కోసం నోట్లు కూడా గట్టిగానే పంచుతుర్రటుల్లో. ఇప్పటికైతే 3000 దానిక పలుకుతుంది. రాత్రికి ఇంకేమైనా పెరిగితే పెరగవచ్చు. ఎవరు ఇచ్చేది వాళ్ళు ఇచ్చుకుంటేనే ఇంకో పార్టీ మీద కంప్లైంట్ చేసుకున్నారు. మంగళవారం ఓట్లు పడితే శుక్రవారం లెక్క పెడితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలుస్తుంది. రేపు పొద్దుటి సంది పోలింగ్ వచ్చేదానికి ఎట్లా నడుస్తుంది, ఏమైతుంది, ఎప్పటిదప్పుడు మన V6 లో చూపిస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండుర్రి మరి.